చూడండి ఈ బటన్ ఫస్ట్ నుంచే ఉండేనా మరి ఏమో మరి నేను అది ఆన్ చేయడం వల్ల వచ్చిందా ఓకే స్పీడ్గా మనమైతే వుడ్ అయితే కట్ చేద్దాం బట్ ఆయన మనం ఒక మెయిన్ థింగ్ అయితే మర్చిపోయాం యార్ అది ఎన్నిసార్లు మర్చిపోతామో ఏందో ఫస్ట్ పర్సెంట్ కాదు హే హట్ ఇది కాదు ఇది క్లాసిక్ పెట్టుకో రీసిమ్ గాయస్ ఇప్పుడు ఈ చెట్టు తోడవన అదే చెట్టు మొత్తం కొట్టాలంటే చాలా టైం పడుతుంది సరే మనం నింజా టెక్నిక్ అయితే యూజ్ చేద్దాం టడా చూసారా మన నింజా టెక్నిక్ ఇలా మనకైతే నింజా టెక్నిక్ యూజ్ చేసి మన చెట్టుని అయితే ఇది కట్ చేయొచ్చు ఓకే యాక్చువల్ రికార్డింగ్ పాస్ చేసి నేనే మొత్తం కట్ చేసా దీన్ని నింజా టెక్నిక్ అంటున్నా హిహిహిహి ఓకే ఇప్పుడు ఈ ఆవుని కొట్టి చంపేద్దాం ఏ ఆవు ఏ హాయ్ అసలు ఏ కొడతా మనకి ఇది హిట్ బాక్స్ ఓకే అప్పటి నుంచి జావా ఎడిషన్లో 1.20 ఆడి బోర్డు కొట్టింది మోడ్స్ వేసుకొని ఆడిన బట్ ఇది సారీ ఇప్పుడు మొబైల్లో ఆడుతుంటే కొత్తగా ఉంది మళ్ళీ ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి మైన్క్రాఫ్ట్ స్టార్టింగ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆడిన మెమరీస్ వేరు ఓకే నింజా టెక్నిక్ అయితే యూజ్ చేద్దాం టడా అయిపోయింది నేను చెప్పాలంటే ఇప్పుడు నాకు ఈ ఆవుని చంపి ఫుడ్ తీసుకోవాలి బట్ దీన్ని చంపబుద్ధి అవుతలే అట్లా అంటే అనుకోకండి ఏంది ఎక్కువ చేస్తున్నావా నీకు జావాలో ఎప్పుడు ఇట్లా ఎగిరి కొడితే డ్యామేజ్ ఇష్టపడుతుంది ఇక్కడ కూడా అట్లనే బట్ ఇక్కడ ఎగరడం కొంచెం కష్టం ఓకే అరే షీప్ మర్చిపోయినా మ్యాన్ మనం తొందర ఎంత తొందర అయితే అంత తొందర షీప్ ఓకే తొందర ఓ మ్యాన్ టైం అయ్యేలోపు మనం షీప్స్ అయితే వెతికేయాలి లేకపోతే హార్డ్గా 2.2 సిరీస్ వచ్చేస్తే హట్ నాకు కౌస్ అవసరం లేదు షీప్ అరే షీప్ ప్లీజ్ షీప్ మామ దొరికి మామ 2 షీప్స్ చాలు బాయ్ ఏంది గైస్ షీప్ అట్లా చెప్పిన మళ్ళీ దొరికేసింది వాటర్లో పడితే నేను అక్కడ మళ్ళీ నీ ఐటమ్స్ తీసుకోలేను ఓకే నువ్వు కూడా మొత్తం బోరింగ్ ఉంది నీకు ఇట్లా కాదు ఓకే దాని ఇంటికి అయితే పంపించా ఎంత మంచిగా కదా ఓకే మన హంగర్ కూడా అయిపోతుంది ఎందుకంటే ఇది హార్డ్ కోర్ హంగర్స్ తొందర అయిపోతాయి మనం విలేజ్ కూడా వెతకాలి అరే రేపు పిచ్చోని ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ చేయలేదు కుత్తది స్పియర్ బోల్తే ఎంత డ్యామేజ్ ఇస్తుంది 1+ అటాక్ ఇది 4+ ఇస్తుంది చీ ఓకే ఇది తీసుకొని అరే స్టిక్స్ ఇక్కడ పెట్టుకో స్పియర్ ఇక్కడ పెట్టుకో ఒకసారి ట్రై చేద్దాం స్పియర్ తొందర యార్ ఓకే స్పియర్ దీని మీద ట్రై చేద్దాం ఓ ये क्या ఓ మ్యాన్ స్పియరు 1+ అటాక్ ఇచ్చినా కానీ ఇది బాగుంది అంత లేకపోయినా ఓకే అరే యార్ ఇక్కడ స్టోన్ లేదు
దానికేం దిగులు, మన దగ్గర నింజా టెక్నిక్ ఉందిగా. అరే ఏ క్యా లాపీస్, బట్ నాకు లాపీస్ అయితే వద్దు. ఎస్, నేను చెప్తుంది నిజమే. ఓకే, ఇప్పుడు మనకు కొంచెం స్టోన్ దొరికింది, అదే చాలు. తొందర రా. ఇప్పుడు తొందర బెడ్ చేసుకొని నైట్ అయ్యేలోపు పండుకోవాలి, ఎందుకంటే ఇది హార్డ్ కోర్. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. టీ. ఇప్పుడు నేను మళ్ళీ అది చేసుకొని నా టైం వేస్ట్ చేయకూడదు. బెడ్ బి హో చుకాహి. ఓకే, ఇది ఆర్ ఏమైనా స్టోన్ మళ్ళీ తక్కువైంది ఫర్నెస్ చేసుకుందామంటే. ఓకే, అది ఎక్కడ, మళ్ళీ ఇక్కడ తవ్వుదాం. ఓకే, వచ్చేసాం. ఇప్పుడు మనం కొంచెం స్టోన్ తీసుకొచ్చాం కాబట్టి మనం ఫర్నెస్ అయితే చేయగలం. ఫర్నెస్లో కిందిది పైనది ఆ కుక్ అయ్యేంతసేపు మనమైతే వుడ్ తీసుకొద్దాం. నేరుగా వుడ్ బేటే అట్లా. అరే ఎండర్ మ్యాన్ కూడా ఇక్కడనే ఉండడం ఏందిరా, కోఇన్సిడెన్స్. ఓకే, అరే నేను స్టోన్ దొరికింది కానీ యాక్స్ చేయడం మర్చిపోయినా. షిట్, ఏం పర్లేదు. ఓకే తొందర అయిపోయింది. వుడ్ అయిపోయింది, మళ్ళీ అక్కడికి వెళ్దాం. గైస్, మన దగ్గర హంగర్ కూడా చాలా తక్కువ ఉంది. మనం హంగర్ బార్స్ అయిపోయేలోపు మనం తినాలి. ఓకే తినురా. ఎస్, నెక్స్ట్ మన గోల్ ఏంటంటే విలేజ్ని అయితే కనిపెట్టాలి. విలేజ్ కనిపెట్టాక అక్కడ మనకి మ్యాక్సిమం కొన్ని రిసోర్సెస్ దొరుకుతాయి. రిసోర్సెస్తోని మనం అక్కడ ఒక హౌస్ కట్టుకోవచ్చు. ఓకే, నైట్ కూడా అవ్వబోతుంది దగ్గర. పండుగ ఇది కూడా అయిపోయింది. కొంచెం ఉంటే కుక్ చేసేద్దాం. అరే ఇంకా పనుకోదా. ఎస్, స్లీపింగ్ త్రూ ద నైట్. ఫస్ట్ స్లీప్ అది హార్డ్ కోర్ వరల్డ్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంకేముంది, విలేజ్ని వెతకడమే. బట్ అది అంత ఈజీగా అయితే కాదు. నార్మల్ వల్ల విలేజ్ దొరకాలంటే కష్టం, అంటే ఇప్పుడు హార్డ్ కోర్ వల్ల ఇది. దీంట్లో విలేజ్ దొరకడం కష్టం, అంటే చాలా కష్టం. అయినా మనం మైన్క్రాఫ్ట్ ప్రో కాబట్టి విలేజ్ మనకి దొరికే తీరాలి. అరే యాక్స్ చేసుకుందాం అనుకున్నా, మర్చిపోయాను. బట్ పర్లేదు, యాక్స్ లేకపోయినా వెళ్దాం పదండి. గైస్, నేను ఇలాంటి యానిమల్స్ని కొట్టను. నిజం, నేను కొట్టను. చూసాను, నేను కొట్టలేదు, చంపలేదు. ఓ మై గోష్, ఇక్కడ పంకిన్స్ అయితే ఉన్నాయి. అంటే దగ్గరలో విలేజ్ ఉన్నట్టే. బట్ విలేజ్ ఎటు సైడ్ ఉంటుందబ్బా? ఇటు సైడ్ మొత్తం ఫారెస్ట్ ఉంది కాబట్టి నా గెస్ ఇటు సైడే ఉండాలి విలేజ్. అరే ఇది ఎందుకు తొందర పరిగెడతలేడో నాకు అర్థమవుతలే. అయ్యా లేదు, ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్తూ ఉండడం దొరుకుతుంది. స్టార్టింగ్ పాయింట్ నేను ఇక్కడ స్పాన్ అయినా, మేబీ మరి ఎక్కడ ఉంటుందో విలేజ్.
అండ్ గైస్ చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. సారీ చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్ వీడియోలో, నువ్వు నన్ను క్షమించండి. అండ్ బట్ వీడు ఎందుకు ఇంత మెల్ల వెళ్తున్నాడు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అక్కడ పంపికేసి కనబడింది. నా గేస్ ప్రకారం ఇక్కడ విలేజ్ ఉండాలి కానీ ఉంటలే అంతే. అనే ఇప్పుడు రా విలేజ్ రా, ఒక విలేజ్ రా ప్లీజ్ ప్లీజ్ విలేజ్ ఇది అక్కడ పంకిన్స్ ఉన్నాయి. అరే అరే యార్, ఇటు సైడ్ ఏమైనా విలేజ్ ఉంటుందా? అక్కడ పంకిన్స్ ఉన్నాయి. మరి ఇటు సైడు నాకైతే ఇటు సైడ్ ఏం విలేజ్ ఉంటున్నట్టు అనిపిస్తలేదు. అటు సైడే వెళ్దాం, ఇవి ఏమన్నా దొరకచ్చు. రెండో డిస్టెన్స్ కొంచెం పెంచుతాం, ఏదన్నా కనబడుతుంది. మళ్ళీ లాగ్ అవుతుంది అయినా పర్లేదంటే రెండో డిస్టెన్స్ పెంచుతాం. కానీ ఇంతసేపు వెళ్ళినా ఏం దొరకట్లే. ఓ షిట్, ప్లీజ్ ఇంకా ఇది అక్కడ ఇది ఉంది. అరే విలేజ్ యార్, విలేజ్ ఉండాలి, ఒక విలేజ్ ప్లీజ్. అరే అప్పటి నుంచి వెతుకుతున్నా, విలేజ్ అస్సలు దొరకట్లేదు. అసలు ఏమవుతుంది? ఇంకా వర్షం ఒకటి, వర్షం వల్ల మాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, వస్తాయి కూడా. బట్ నాకు ఇక్కడ ఇంతవరకు ఏం మాబ్స్ కనిపించలేదు, ప్లస్ విలేజ్ కూడా కనిపించలేదు. అంటే మాబ్స్ అంటే ఏ మాబ్స్ కదా, హాస్టల్ మాబ్స్. గాయస్ నాకు కామెంట్స్ అయితే చెప్పండి, మరి మన హౌస్ అయితే ఇక్కడనే కట్టుకుందామా అని. ఎందుకంటే విలేజ్ కూడా నాకు దొరకట్లేదు. ఇక్కడ ఒక పెద్ద కేవ్ ఉంది, కేవ్ రూయినా ఏదో ఉంది. ఇది కేవ్ కాదు, రూయిన్ కాదు. అది ఇప్పుడు జంప్ చేయాలి. ఇవన్నీ తీసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇక్కడ విలేజ్లో ఇకపోయినా అక్కడ మీకు కనిపిస్తుంది కదా మౌంటైన్. ఆ మౌంటైన్ మీద మన ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందిగా. ఓకే, ఫస్ట్ ఆ మౌంటైన్ని క్లైమ్ చేయాలి. ఓ మ్యాన్, బట్ పర్లేదు, మౌంటైన్ని క్లైమ్ చేసినాక కలుద్దాం. ఓకే, ఇక్కడైతే ఐరన్ అయితే ఉంది. ఓ మ్యాన్, ఎస్ నేనైతే డిసైడ్ అవుతున్నాను మరి ఇక్కడనే మన హౌస్ని కట్టుకుందామని. ఎందుకంటే మనకి విలేజ్ అయితే దొరకలేదు ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇంకా ఈ మౌంటైన్ నచ్చింది, చాలా బాగుంది. కాపర్ స్టోన్ బ్లాక్స్ పెట్టాలి. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే ఎంత బాగుందో ఇది. ఈ మీద సడన్గా ఓ మ్యాన్ ఇది అవుతుంది. పండుకో. ఓకే పండుకున్నాడు. ఓ మ్యాన్, ఏ మోస్టర్, ఓ మై గాడ్. ఇప్పుడు నేను ఏం చేయాలి? అరే పోరా బాబు, నీకు దండం పెడతా, బాయ్ 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 బాయ్. సరే గైస్, మరి ఈ వీడియో తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. అందరికి బై బై, టాటా, గుడ్ బై.